పాపం ఆ అమ్మాయిని అట్లా తీసుకెళ్లడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది, కానీ అమ్మాయి కూడా రావడానికి సిద్ధంగా లేదు కదా. ఏందో ఆశీకరణ చేసినట్లుంది, ఎందుకు వస్తుంది వశీకరణ ఏదో ఒకటి చేసింటది, లేకపోతే అమ్మాయి దాని వెంబడే పడ్డది. మరి చేసింది కాబట్టి కదా వా నేను అమ్మలాగా అయితే నేను మారిపోతా అంటుంది. మరి ఇది చిన్నప్పటి నుంచి మారలేదు. అవును నిజమే, ఇది కూడా నిజం. మీరు ఆలోచించండి, ఇప్పుడు అగోర్లాగా అమ్మాయి మాట్లాడారంటే ఇంటర్ ఎందుకు చేసింది, 10th క్లాస్ ఎందుకు చేసింది, 7th క్లాస్ ఎందుకు చదివింది, 8th క్లాస్ ఎందుకు చదివింది అమ్మాయి, ఇంటర్ డిగ్రీ ఎందుకు చేసింది. ఇప్పుడు ఈమె పరిచయం అయిందా అని వల్ల ఏదో చేసింది. అప్పటి నుంచి అమ్మాయికి ఆ అమ్మాయి పిచ్చిలో ఉంది, కానీ అమ్మాయి అయితే చాలా మంచి నిజంగా చేసిందంటవా నీ ఉద్దేశపూర్వకంగా? పక్క చేసింటది. లేకపోతే ఆమె వెంబడి తిరగడం ఏముంది, ఆమెలాగా బొట్టు పెట్టుకుని ఆమె వెంబడి తిరిగితే ఏమొస్తుంది ఆ పాపకు? అసలు అగోరు అమ్మాయి అబ్బాయా? తను అమ్మాయిలా మారిపోయి ట్రాన్స్జెండర్. నిజం చెప్పాలంట అగోరి. నీకు తెలిసి ఎప్పుడైనా మాట్లాడండి అలియా శ్రీనివాస్? ఒకసారి ఫోన్ చేసిన, కట్ చేసింది. నేను ఉప్పల్ అంటే పెట్టేయాలన్నది, ఎక్కడ రికార్డ్ చేస్తానని చెప్పి. ట్రాన్స్జెండర్ అంటే పద్ధతిగా వాళ్ళ పని ఏంది, వాళ్ళ వర్క్ ఏంది చేస్తారు, కానీ ఇట్లా అగోర్లాగా డ్రెస్సులు వేసుకుని తిరగరమ్మా. నేను చాలా మందితో ఉంటా, నేను వాళ్ళతోనే పెరిగిన, వాళ్ళ ఇంట్లో నేను తిన్నాను, ట్రాన్స్జెండర్ ఇంట్లో నేను ఉంటాను, వాళ్ళతో కలిసి ప్రేమతో ఉంటా, కానీ ఇట్లా చేయరమ్మా. మేము అగోర్ల మంది తిరగరు వాళ్ళు. పద్ధతిగా చీర కట్టుకుని షాప్కి వెళ్ళి అడుక్కున్నా కూడా పద్ధతికి వెళ్ళి ఉంటారు, పద్ధతిగా వాళ్ళు బతుకుతారు, చిల్లరగా చేయరు. ఇదే మా గోరి, మంది ప్రాణాలు తీసా గోరి.